సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే జీఎంఆర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. తొలి మలివిడత ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందిస్తూ ప్రజల్లో చైతన్యం నింపిన మహోన్నత వ్యక్తిగా జయశంకర్ సార్ చిరస్మరణీయులన్నారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్దన్, సీనియర్ నాయకులు యాదగిరి యాదవ్, విజయ్ కుమార్, నర్రా భిక్షపతి, శ్రీధర్ చారి, అశోక్, వెంకటేష్, షకీల్, ధనరాజ్ గౌడ్, రామ్మోహన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ రావడానికి యువకర్త కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి 92వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. పటాన్చెరు పట్టణంలో ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ, జయశంకర్ గారు ప్రొఫెసర్గా పనిచేసి తెలంగాణ కోసం అనువను తెలిసినటువంటి ఒక వ్యక్తి. తెలంగాణలో రైతాంగం గురించి కానీ, తెలంగాణ దోపిడీ గురించి కానీ, తెలంగాణలో ఉన్న ప్రతి అంశం మీద పూర్తి అవగాహన వ్యక్తి జయశంకర్ గారు. ఆయన కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపన చేసినప్పుడు ఆయన తోటుండి ఆయనను ముందుకు నడిపించినటువంటి ఒక వ్యక్తి, మహా గొప్ప మేధావి జయశంకర్ సార్ గారు. అటువంటి మేధావిని మన పటాన్చెరు పట్టణంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకొని నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సరే అటువంటి మహనీయులను స్మరించుకుంటూ మన ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. జయశంకర్ సార్ గారి సూచనలకు మనం అనుగుణంగా ముందుకు పోవాలి. విద్య కానీ, వైద్య కానీ, తెలంగాణ అభివృద్ధి కానీ ప్రతి అంశంలో యువత భాగస్వాములై ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. కాబట్టి ఈరోజు ఆయనను స్మరించుకుంటూ, జయశంకర్ సార్ గారిని స్మరించుకుంటూ మనము ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఆయనకు 92వ జయంతి సందర్భంగా